చెప్పిన వాక్యంలో దేవుడు చూపించి మాట్లాడిన మాటలను మేము గుర్తు చేయాలని ఆశపడాల. తర్వాత దేవుడి సేవకులు తెలియజేస్తారు కనుక నేను కొన్ని మాటలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. దేవుని సన్నిధిలోకి వచ్చిన జీవితాలను బట్టి పరిశుద్ధ గ్రంథంలో నుంచి లేవియ గ్రంథం 22వ అధ్యాయము 20వ వచనం మనం చదువుకుందాం. లేవియ గ్రంథం 22వ అధ్యాయము 20వ వచనం మనం చదువుకుందాం. దేని కలగములో పక్షముగా అంగీకరించబడదు. మొక్కుబడి చెల్లించుకుంటే కానీ శ్రేష్ఠార్పణం అర్పించుకుంటే కానీ సమాధాన బదులుగా చదువుకుంటే మనకు అర్థం కాదు కానీ కొన్ని వాటిని చూద్దాము. ఇక్కడ ఉన్న వాటిని బట్టి దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే శ్రేష్టమైన బలి. బలి అంటే ఏమిటి అంటే ఈ యొక్క స్థితిని జ్ఞాపకం చేసుకుంటే ఈ బలి అనులకు సాదృశ్యం ఏమిటంటే సమర్పించుకోవడం. ఈ బలి విషయంలో మన జీవితాలలో ఏంటి విషయాలు మనం సమర్పించుకోవాలో వేటిలో మన జీవితాలను సమర్పించుకునే స్థితికి రావాలో ఆ దేవుని యొక్క సన్నిధికి వస్తున్న మన జీవితాలలో ఎలాంటి స్థితిని బట్టి మనం దేవుని సన్నిధిలో సమర్పించుకోవాలో కొన్ని విషయాలను మీకు గుర్తు చేస్తాం. ఒకటి, మన దేహాన్ని దేవునికి సమర్పించుకోవాలి. ఎందుకు ఈ దేహాన్ని సమర్పించుకోవాలి? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19 కనబడుతుంది. చదవద్దు, నేను చూద్దాము. ఇదో పెట్టి మనం పొరపడ్డాము కనుక ఈ దేహము దేవుని వలన అనుగ్రహించబడింది కనుక ఈ యొక్క దేహము చేత మనం ఏం చేయబడాలంటే ఆ దేవుని యొక్క సన్నిధిలో మనం సమర్పించుకునే స్థితికి రావాలి. దేహంతో దేవుని మహిమపరిచే స్థితిలోకి రావాలి. రెండు, మన జీవితాల్లో ఏం కావాలంటే మన యొక్క స్థితిని బట్టి దేవుని సన్నిధిలో ఈటలో నమ్మకంగా కలిగిన వారిపై కానుకలను సమర్పించే వారిగా ఆశపడాలి. ఆమేన్. ఒకటి, వ్యక్తిగతంగా నీ స్థితి, నీ దేహాన్ని దేవునికి అర్పించాలి. రెండు, నీ జీవితంలో నీకు కలిగిన దానిలో నువ్వు దేవుడికి ఈటలో నమ్మకంగా ఉండాలి, సమర్పించుకోవాలి. ఆమేన్. మలాకి గ్రంథంలో 3వ అధ్యాయంలో 9వ వచనంలో అంటది, అక్కడ ఏమంటాడంటే మానవుడు దేవుని వద్ద దొంగిలించునా అంటాడు. దొంగిలించుతూనే ఉన్నారని చెబుతూ ఉంటాడు దేవుడు. అయితే మనం అంటున్నామంట దేవుని విషయంలో మేము దొంగలించామయ్యా అంటే 10వ భాగం ప్రతిష్టాత్మ నాకు ఏమేమి దొంగలించారు అంటున్నాడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనంలో అంటాడు, నీ రాబడి అంతటిలో 10వ ఫలమును ఆ యొక్క 10వ ఫలమును ఇచ్చి యెహోవాకి కనపరచుకో అంటారు. అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఏం చేయబడాలి అంటే మనము దేవుని యొక్క సన్నిధికి వస్తున్న మన జీవితాలలో ఒకటి, దేహాన్ని దేవునికి సమర్పించుకోవాలి. రెండు, మన జీవితాలలో మనకి ఇచ్చిన దాన్ని బట్టి, మన యొక్క స్థితిని బట్టి, దేవుడు మనకి ఇచ్చిన సామర్థ్యతలను బట్టి దేవుని సన్నిధిలో ఈటల ఆ కానుకను దేవుని సన్నిధిలో సమర్పించుకునే స్థితికి రావాలి. ఆమేన్. హల్లెలూయా. మీరు కలిగిన వాళ్ళు హల్లెలూయా అంటే, నిద్రస్తున్న వాళ్ళు హల్లెలూయా అంటే, ప్రతి ఒక్కరు వెలుగుగా ఉన్న దగ్గర శరీరంలో జ్ఞాపకం చేసుకుంటే ఈ లేఖనాలను బట్టి మనం నేర్చుకున్న ఏమిటంటే మనము దేవుని యొక్క సన్నిధికి వస్తున్న మన జీవితాలు
సమర్పించుకోవాలి. 3 సమయాన్ని కూడా సమర్పించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే కష్టం రోజు. ఇప్పుడే కాదులే, ఇంకో బాగానే ఇప్పుడే కాదులే ఆరాధన చేస్తున్నారు, ఇంకొంచెం ఆగుదాం. ఇప్పుడే కాదులే వాక్యం చెబుతున్నారు, వాక్యం అయిపోయిన తర్వాత ఇప్పుడే కాదులే ఇంకా ముగింపు ప్రార్థన వస్తుంది, ఆ ప్రార్థన వరకు ఆగుదాం పరిస్థితి. ఇది మనకు ఆమేన్, హల్లెలూయా. బయట ఎక్కడైనా పనికొచ్చుదాం, కానీ దేవుడు మనకి ఇచ్చిన దానిని బట్టి దేవుని యొక్క సన్నిధిలో మనం ఒక క్రమమైన పద్ధతిలో నడిపించబడాలి. దేవుని విషయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒకడు సినిమా హాల్కి వెళ్ళినప్పుడు వాడు ఎలాగా టైం అయిపోయిన తర్వాత వెళ్తే ఏ విధంగా ఉండదో, ఒక ట్రైన్ జతకి వెళ్ళినప్పుడు ఆ ట్రైన్ టైం అయిపోయినప్పుడు వెళ్తే ఎలా ఉండదో, ఒక బస్సు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ బస్సు వెళ్తే ముందుగా వెళ్ళిన పరిస్థితుల్లో ఎలా ఉంటుందో, ఇప్పుడు మన పరిస్థితి అలాగే ఉంటుంది. మరి దేవుని యొక్క సన్నిధికి ఎలా వస్తున్నాం? సమయానికి దేవుని సన్నిధిలో సమర్పించుకునే స్థితి కలుగుతుందా? దేవుని యొక్క సన్నిధిలో ఆ సమయాన్ని దేవునికి ఇచ్చే స్థితిలో నడిపించబడుతున్నా, సమర్పించుకునే స్థితిలో ఉంటుందా? ఇప్పుడు మన చూపుల మాటలు జ్ఞాపకం చేసుకుంటే 10వ భాగం ప్రతిష్టాపన యెహోవా సొమ్ము అంటున్నారు. లేవి కాలంలో ఉంటుంది, తెచ్చుకోవడం 27వ అధ్యాయంలో 30వ వచనం కాడ ఉంటుంది. ఏమంటాడంటే యెహోవా సొమ్ము, అది యెహోవాకి ప్రతిష్ఠించింది అంటారు. అది ప్రతిష్ఠించిన సొమ్ము యెహోవాది. అయితే ఇప్పుడు మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే, ఇప్పుడు ఇచ్చిన సమయం మనకు రోజు ఎంత ఇస్తున్నారు? 24 గంటలు. ఇప్పుడు 24 గంటల్లో మనకి యొక్క జీవితాల్లో ఏం చెప్పడాలంటే, ఇప్పుడు 100 రూపాయలలో 10వ భాగం, 10వ భాగం, 10వ వంతు మీరు ఎలా ఇస్తున్నారు? ఇప్పుడు సమయాన్ని కూడా దేవునికి సమర్పించాలి. హల్లెలూయా. ఇప్పుడు ఎంతో చెప్పండి పదాలు చెప్పండి. ఎంత? 24 గంటల్లో 10వ భాగం ఎంత? ఎంత చెప్పండి. నేను అందరికి లెక్కలు రావాలి. నేను లెక్కలు రాక నేను కూడా సరిగ్గా బడికి టీచర్ గారు అయితే ఒక మాట చదువుతారు, గుర్తు చెప్పాలని దేవుడు సందర్భాన్ని బట్టి కొంచెం శాంతి చదువుతామని అర్థం. 25 మార్కులకి పాస్ మార్కు బాగానే వచ్చింది. బాగానే వచ్చినప్పుడు మాత్రం కొట్టింది, నాకేం అర్థం కాదు. 0 వచ్చినప్పుడు అయ్యా నువ్వు బాగా చదువుతావు అంటుంది, నాకేం అర్థం కాదు. చూడండి, అంటే నువ్వు చదువుతావు, కాకపోతే నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నావు అని చెప్పి వచ్చిన మార్కులు బట్టి కొట్టింది. ఇప్పుడు సమయం చెప్పండి, ఇన్స్ట్రుమెంట్ చెప్పండి. నేను చెప్పరా, నేను చెప్పుకోవాలా? సరే. హల్లెలూయా. 2.5 గంటలు. ఈ 2.5 గంటలు దేవుని సన్నిధిలో గడుపుతున్నావా? దేవునికి సమయాన్ని ఇస్తున్నావా? దేవునికి సమయాన్ని సమర్పించుకుంటున్నావా? ఆ దేవుని యొక్క సన్నిధికి వస్తున్న నీ జీవితంలో, ఆ వ్యక్తిగతమైన జీవితంలో నీ సన్నిధి, ఆయన సన్నిధిలో ఆ 2.5 గంటలు దేవునికి ఇస్తున్నావా లేదా? ఆమేన్, హల్లెలూయా. 1 దేహం, 2 కలిగిన కానుకలు, 3 సమయం. ఇవ్వదు సమయం దేవుని సన్నిధిలో దేవుని సేవకు లేదా చిన్న ప్రార్థన. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా దైవము నీవేనని
పరిశుద్ధుడా జీవాధిపతి ఆశ్చర్యకరుడా మహోన్నతురానికి స్తోత్రాలు తండ్రి. అందువరకు మీ సేవలను పెట్టుకొని మాట్లాడే మాటలు స్తోత్రాలు. ఇక్కడ మాట్లాడుతుండగా మీ కృప చూపించి మీ ఆత్మని నడిపించి